నైన్ సంవత్సరం నా పేరు శేష్ కుమార్. వివరాలకైతే ఒంగోలు ఎన్జిఓ కాలనీలో ఉన్న అరవింద్ సూపర్ స్పెషల్ హాస్పిటల్ నందు 10 నెలల బాబుకు అర్జున శస్త్రచికిత్స విజయవంతం చేసినట్టు డాక్టర్ ఎన్ భానుతేజ, డాక్టర్ మందలపు నరేంద్ర బాబు తెలియజేశారు. స్థానిక హాస్పిటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా డాక్టర్ భానుతేజ, డాక్టర్ మందలపు నరేంద్ర బాబు మాట్లాడుతూ 11 నెలల బాబు శనగ గింజ మింగిన అనుమానంతో తల్లిదండ్రులు మమ్మల్ని సంప్రదించగా అన్ని పరీక్షలు చేసి శనగపప్పు గింజ ఊపిరితిత్తుల్లో ఇరుకున్నట్టు గుర్తించి అతి క్లిష్టమైన పరిస్థితుల్లో శనగపప్పు గింజను బయటికి తీయడం జరిగిందన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఇవాళ మన మీటింగ్కి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే చిన్నపిల్లల్లో ఫారిన్ బాడీస్ అంటే ఏమైనా మెటల్ పీసెస్ కానీ కాయిన్స్ కానీ ఏమైనా పప్పు దినుసులు కానీ మింగడం అనేది ఈ మధ్య చాలా ఎక్కువగా గమనిస్తున్నాం. ఆ మింగడం అనేది కడుపులోకైనా వెళ్తుంది, లేదంటే ఊపిరితిత్తుల్లోకైనా వెళ్తుంది. దాన్ని అంటే ఎప్పుడైనా చిన్నపిల్లల్లో పేరెంట్స్ పర్యవేక్షణలోనే ఆహారం తీసుకుంటే మంచిది. వాళ్ళని డైరెక్ట్గా వదిలేస్తే మాత్రం అది మిస్ప్లేస్ అయిపోయి కడుపులో ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోతుంది. అట్లీస్ట్ అది జరిగినప్పుడు పేరెంట్స్ వెంటనే గుర్తించి దగ్గరలో సదుపాయం ఉన్న హాస్పిటల్లోకి తీసుకొస్తే మంచిది. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ బాబు 13 నెలల బాబు. సో ఆ బాబు అంటే ఏదైనా పల్లి చిక్కీ తినేటప్పుడు కొంచెం చిన్న పప్పు గుండు లోపల ఇరుక్కుందేమో అనే అనుమానం వచ్చింది. డైరెక్ట్గా ఎవరు చూడలేదు, మింగాడు అని కన్ఫర్మేషన్ కూడా లేదు, జస్ట్ అనుమానం వచ్చింది. పేరెంట్స్ పండేలో కొంచెం పక్కలెగరేస్తున్నట్లుగా ఉన్నాడు, ఇలా యాక్టివ్గానే ఉన్నాడు. వచ్చినప్పుడు కొంచెం పక్కలెగరేస్తున్నట్లుగా ఆయాసంగా ఉంది అనే అనుమానంతో తీసుకొచ్చారు. సో తీసుకొచ్చినప్పుడు ప్రైమరీగా పీడియాట్రిషియన్ చూశారు. చిన్నపిల్లల డాక్టర్ చూసి కుడివైపు ఉంది అనే అనుమానంతో ఆయనకి అవగాహన ఉంది కాబట్టి బేబీని వెంటనే రాత్రికి రాత్రి మన దగ్గరికి పంపించడం జరిగింది. ఇక్కడ మనం కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత కుడివైపు ఉన్నట్లుగా కన్ఫర్మ్ చేసుకొని అప్పటికప్పుడు ఇమీడియట్గా ఒక అరగంటలోనే బేబీని ప్రొసీజర్కి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి మద్దిచ్చి వెంటనే లోపల నుంచి తీయడం జరిగింది. సో ఇదేంటి అని అంటే ఒకవేళ వీళ్ళకి కానీ ఆ డాక్టర్కి కానీ అవగాహన లేకుండా ప్రొసీజర్ కనుక లేట్ అయ్యి ఉంటే బేబీ సీరియస్ అయ్యి ఉండేవాళ్ళు. ఒకవేళ నైట్ వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ఎక్కడ అంటే వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చి అలా జరిగి ఉంటే మాత్రం ఇవాళ పొద్దున కల్లా బేబీ చాలా సీరియస్ అయిపోయి ఎమర్జెన్సీ కేసు అయ్యి ఉండేది. నిన్న వాళ్ళు కొంచెం ఎర్లీగా రావడం వల్ల అండ్ మన ప్లేస్కి రావడం వల్ల మనం వెంటనే ఇంటర్వ్యూన్ అయ్యాము. నైట్కి నైటు అది లోపల ఉన్నది తీసేసాము. తీసిన తర్వాత మీరు చూస్తున్నట్లుగా ఇప్పుడు యాక్టివ్గా మొత్తం నార్మల్ బేబీ లాగా అయిపోయారు. సో ఈ ప్రొసీజర్ జరిగేటప్పుడు ఏంటంటే ఊపిరితిత్తుల్లో ఇరుక్కుంటుంది. అది తీసేటప్పుడు ఇంత చిన్న పిల్లల్లో చాలా ప్రమాదకరం. అది తీసేటప్పుడు గొంతులో అడ్డుపడిపోద్ది. గొంతులో అడ్డుపడిపోయినప్పుడు డ్యూరింగ్ ప్రొసీజర్ మాకు కంప్లీట్గా శ్వాస ఆగిపోయి ఆన్ టేబుల్ కార్డియాక్ అరెస్ట్లోకి వెళ్ళే అంత సీరియస్ ప్రమాదం ఉంటుంది. బట్ వాళ్ళు అర్లీగా తీసుకురావడం, మనం అర్లీగా ఇంటర్వ్యూ చేయడం వల్ల అలాంటి రిస్క్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళకు కూడా మనం ఆన్ టేబుల్ ప్రాణాపాయం ఉంటుంది అని చెప్పే ప్రొసీజర్కి తీసుకున్నాం. బట్ ఒక గుడ్ థింగ్ ఏంటంటే అర్లీగా వచ్చారు వాళ్ళు. 1 or 2 days లేట్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రాణాపాయం కూడా ఉంటుంది ఇది తీయడంలో. పూర్తిగా కుడివైపు ఊపిరితిత్తు అనేది బ్లాక్ అయిపోయింది. ఓన్లీ ఎడంవైపు ఊపిరితిత్తుతో మాత్రమే బాబు గాలి తీసుకుంటున్నాడు. సో ఆ కుడివైపు ఊపిరితిత్తులో నుంచి తీసేటప్పుడు అది ఎడం వైపు స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ మధ్యలో మన ఎయిర్ పైప్లో పూర్తిగా బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అవన్నీ జరగకుండా సేఫ్గా తీయగలిగాము. అలాగే ఒక వారం క్రితం ఇంకొక 4 నెలల బేబీ అర్ధరాత్రి ఇలాగే కప్పుడు ఉంగరం మింగారు, కడుపులో ఉంది చెప్పేసి ఇది ఇంకొక స్టోరీ అండి. ఆ బేబీ
ఈ బాబు లేదమ్మా అమ్మా లోపలికి గొంతు లోపలికి ఇరుక్కున్నది ఎండోస్కోపీ ద్వారా తీస్తాం. అంటే అవి ఈ చిన్న రెండు కేసులు ఎక్కువైందండి. నేను వీడియో లంగ్స్ అంటే గుడ్ ఆఫ్టర్నూన్ అండి. డాక్టర్ మందలపు నరేంద్ర బాబు, మెడికల్ గ్యాస్ట్రాంటాలజిస్ట్, అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాం, ఎన్జిఓ కాలనీ రోడ్, ఒంగోలు. సో ఇవాళ ఈ సదస్సుకి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే అవేర్నెస్ క్రియేట్ చేయడానికండి. అంటే అందరికీ ఒక అవగాహన కల్పించడానికి. దేని గురించి అని అంటే చిన్నపిల్లలు అంటే ఎస్పెషల్లీ 1 to 5 years ఆర్ లెస్ దాన్ 1 year పిల్లలకి ఏదైనా తెలియకుండా ఏదైనా ఫారిన్ బాడీస్ అంటే ఏంటంటే వస్తువులు మింగటం కానీ లేకపోతే శ్వాసకోశంలోకి కానీ వెళ్ళిన తర్వాత ఎమర్జెన్సీస్ అనేవి ఎమర్జెన్సీగా ఏమి యాక్ట్ చేయాలి, ఎమర్జెన్సీగా ఎలా రియాక్ట్ అవ్వాలి, పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవ్వాలి, పేరెంట్స్ పక్కన వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలి, డాక్టర్స్ ఎలా రియాక్ట్ అవ్వాలి, ఇది చెప్పడానికి గురించే మనం ఈ అవగాహన సదస్సు అనేది చేస్తున్నాం. ఇప్పుడు ఇవాళ మన పరిస్థితుల్లో ఏంటి అంటే యూజువల్గా లెస్ దాన్ 1 year వాళ్ళకి అప్ టు 6 months దాకా ఓన్లీ మిల్క్ అనేది అలౌ చేస్తూ ఉంటారు పిల్లలకి. కానీ పిల్లల్లో కొంతమందికి ఇలా అంటే కొన్ని నమ్మకాలు, ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. ఎస్పెషల్లీ ప్రకాశం జిల్లా వాళ్ళకి ఈ కప్పుడు ఉంగరం అనే ఒక హ్యాబిట్ ఉందండి. హ్యాబిట్ ఏంటి అంటే ఈ ఉంగరం పెడితే వామిటింగ్స్ రాకుండా ఉంటాయి, తిరిందంతా బాగా డైజెస్ట్ అవుతుంది పిల్లలకి అనే ఒక చిన్న నమ్మకం ఒకటి ఉంది. సో ఈ బాబు ఏంటి అంటే శ్రీశైలం నుంచి వచ్చిన బాబు, 4 months కిడ్ అనమాట. మనకి మిడ్ నైట్ అరౌండ్ 2 o'clock వచ్చున్నారు. లైక్ ఏంటి అంటే కడుపు లోపల ఉంగరం మింగేశారు, ఏం చేయాలి అనేసి. తీరా చూస్తే మన దగ్గరికి వచ్చిన తర్వాత ఎక్స్రే తీసాము. ఎక్స్రేలో క్లాసిక్గా కడుపు లోపల ఉన్న ఎక్స్రే మనకి కనిపించింది. అది అక్కడే ఉంటే ప్రాబ్లం ఏంటి, చిన్నపిల్లల్లో ఏంటి అంటే ఉందో వాళ్ళ పేగులు ఇంత సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ని ఎలో చెయ్యం. అది అక్కడే ఉండిపోవటం కానీ లేకపోతే అక్కడ నుండి రంధ్రం పడిపోవటం కానీ ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. తద్వారా ఏంటి అంటే బ్లీడింగ్ అవ్వటం, పర్ఫరేషన్ అవ్వటం, ఇలాంటి సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో మనం దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి అని అంటే ఎమర్జెన్సీగా దాన్ని తీసేయాల్సిన అవసరం ఉంది. సో ఈ ప్రొసీజర్ అనేది ఆల్మోస్ట్ మిడ్ నైట్ 3 జరిగింది. ప్రొసీజర్ కాకపోతే వెంటనే వితిన్ మినిట్స్లోనే మనం కంప్లీట్ చేయగలిగాం, సక్సెస్ఫుల్గా రిమూవ్ చేయగలిగాం. ఒకవేళ రిమూవ్ చేయకపోయింటే మాత్రం బేబీకి కొంచెం ప్రాబ్లం అయి ఉండేది. సేమ్ ఇలాంటి ఫారిన్ బాడీసే చాలా వస్తున్నాయి అన్నమాట. ఎస్పెషల్లీ కొన్ని కాయిన్ బటన్ బ్యాటరీస్ మింగిన వాళ్ళు అలాంటివి ఇంకా యాసిడ్ లాగా రిలీజ్ చేసే ప్రమాదం కూడా ఉంటుంది. సో ఒక మెయిన్ మెసేజ్ ఏంటి అంటే ఏదైనా ఫుడ్ ఏదైనా తీసుకునేటప్పుడు ఓన్లీ పేరెంట్స్ పర్యవేక్షణలోనే ఫీడింగ్ అనేది ఇవ్వండి, ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి. ఒకవేళ ఏమైనా ఎమర్జెన్సీగా ఏమైనా తెలియకుండా ఏమైనా జరిగినా కానీ వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, ఎస్పెషల్లీ మెడికల్ గ్యాస్ట్రాంటాలజిస్ట్ ఆర్ పల్మనాలజిస్ట్. మన దగ్గర ఉన్న ఎక్స్ట్రా ఫెసిలిటీ ఏంటి అంటే పీడియాట్రిక్ ఎండోస్కోపీ అండ్ పీడియాట్రిక్ బ్రాంకోస్కోపీ అండి. అంటే ఎగ్జాంపుల్ ఈ బాబు లైక్ 4 months ఓల్డ్ చైల్డ్, తన బరువు వచ్చేసరికి ఓన్లీ 5 kgs ఉంది. అడల్ట్ ఎండోస్కోపీస్ కానీ అడల్ట్ బ్రాంకోస్కోపీస్ కానీ మనకి డిజైన్ చేస్తున్నవి 10 kgs ఆర్ అబవ్ కోసం డిజైన్ చేస్తున్నారు. మన దగ్గర ఉన్న పీడియాట్రిక్ ఎండోస్కోపీ అండ్ పీడియాట్రిక్ బ్రాంకోస్కోపీ తోటి ఏంటి అంటే లెస్ దాన్ 5 kgs ఆఫ్ వెయిట్ కూడా వీఆర్ ఏబుల్ టు హ్యాండిల్ దట్. సో అది మెయిన్గా మనం చెప్పదలుచుకున్నాము. సో ఏదున్నా కానీ డెఫినెట్గా అందరూ ఈ సర్వీసెస్ ఉపయోగించుకోవాలని మేము ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే ఈ చిన్నపిల్లలు ఇలా తీసుకొని ఇలా రావడం వెంటనే మా హాస్పిటల్కి వస్తే మేము వెంటనే వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు సమకూర్చి అందులో నుంచి తీయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే పేరెంట్స్ కూడా అవేర్నెస్, చాలామంది పేరెంట్స్ చిన్నపిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 5 rupees కాయిన్ కూడా వచ్చినటువంటి చిన్నపిల్లలు కూడా ఉన్న అటువంటి వాళ్ళందరికీ వెంటనే మా హాస్పిటల్లో ఉన్న సదుపాయాలు అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి వెంటనే మేము చేయగలుగుతున్నాము. కొంతమంది అన్ని చోట్ల తిరిగి లేట్ అయితే అది చాలా ప్రమాదానికి కూడా దారి తీస్తుంది. అటువంటి లేకుండా పేరెంట్స్ కూడా వెంటనే వాటిని గమనించి తీసుకొస్తే మేము ఇక్కడ చేసేందుకు అన్ని రకాల పరికరాలు అన్ని విధాలుగా డాక్టర్స్ ఉన్నారు కాబట్టి
వెంటనే మేము చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లా ఇప్పుడు వీళ్ళిద్దరు సాఫ్ట్వేర్ కనుక వెంటనే తీసుకొచ్చేసి తీసుకొచ్చినందువల్ల ఆ ప్రాణాపాయం నుంచి ఆ అబ్బాయి బయటపడటానికి అవకాశం ఉంది. 5 రూపాయల కాయిన్స్ కూడా 1 రూపీ కాయిన్స్ 5 రూపాయలు ఇవి చిన్నపిల్లలకు దగ్గర లేకుండా కొంచెం దూరంగా పేరెంట్స్ కూడా అట్లా ఉంచుకొని జాగ్రత్త వహిస్తే కొంచెం వాళ్ళకు కూడా సేఫ్ సైడ్ చిన్నపిల్లలకు. ఎందుకంటే చిన్నపిల్లలకి ఏం తెలియదు కనుక ఏదో మింగేస్తారు. అది మింగేసిన తర్వాత చాలా ప్రమాదానికి దారితీస్తుంది. ఆలస్యం అయితే మాత్రం అది ఇంకొక రకంగా లోపలికి వెళ్ళిపోతే అది ఆపరేషన్ చేసి చిన్నపిల్లలకి చాలా ప్రమాదమైనటువంటి అంతవరకు తీసుకొని పోకుండా వెంటనే హాస్పిటల్ చేరితే మా లాంటి హాస్పిటల్కి వస్తే మా హాస్పిటల్లో చిన్నపిల్లలకు ఈ సౌకర్యము అందుబాటులో ఉంది. కాబట్టి ఇటువంటి చాలా మేము చేస్తున్నాం. కాబట్టి పేరెంట్స్ కూడా కొంచెం జాగ్రత్త వహించి దీని మీద తగిన జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మా బాబు 13 months తనకి ఆయాసం కొంచెం ఊరక సౌండ్ వస్తుంటే డౌట్ వచ్చి మేము లోకల్ డాక్టర్ కన్సల్ట్ అయ్యాము. తను సజెషన్ చేసింది ఏంటంటే ఇది కోల్డ్ రిలేటెడ్ సింటమ్స్ కాదు, ఇదే సంథింగ్ డిఫరెంట్గా ఉంది. సో ఊరు వెళ్ళి మంచి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. మేము మాకు తెలిసిన డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయితే తను సజెస్ట్ చేశారు అది లంగ్స్లో ఏదో ఇష్యూ ఉంది, మేడం గారు కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇస్తారని మేడం గారు సజెస్ట్ చేస్తే లంగ్స్లో చిన్న చిక్కి పల్లి ఐటమ్ స్ట్రక్ అయిపోవడం వల్ల పూర్తిగా ఎయిర్ ఫ్లో కరెక్ట్లేదని చెప్పారు. సో మేడం గారు సజెషన్స్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే దానివల్ల ఇబ్బంది ఏంటి, దానివల్ల కలిగే నష్టం ఏంటి, డిస్కస్ ఎలా ఉంటాయి అని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మేము అంగీకరించడంతో ఆపరేషన్ చేసి తీశారు. నా మా చైల్డ్ చాలా హ్యాపీగా ఉన్నారు, హెల్తీగా. సో మేము ఎస్పెషల్లీ థ్యాంక్స్ చెప్తున్నాం మేడంకి. నవంబర్ 5వ తేదీన ప్రకాశం జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా మరియు నగర కమిటీ ప్రమాణ స్వీకారం జరుగుతుందని రాష్ట్ర సమన్వయకర్త గోనగుంట బ్రహ్మానంద సంఘం తెలియజేశారు. స్థానిక ప్రకాశం జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బలగాన ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ నాగరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ అజీజ్, కేవి శేషమ్మ, సిహెచ్ రమణమ్మ, మోటే భాస్కర్, పందిరి శ్రీనివాసులు, శ్రీలత, నాగాంజనేయులు, నాగేశ్వరరావు తదితరులు. మీరు రాగించిన మంచి బాగా ఇబ్బందులుగా ఉంది. టీషర్ట్స్ రాకపోతే బ్యాక్ సైడ్ మీడియా మిత్రులందరికీ స్వాగతం. ఆంధ్ర రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు కేసిన శంకర్రావు గారిచే నడపబడుతున్నటువంటి ఈ రాష్ట్రంలో ఒక క్రమశిక్షణాయుతంగా 26 జిల్లాలలో కూడా అధ్యక్ష కార్యదర్శులు ఉంటారు. అదేవిధంగా కమిటీ ఉంటుంది. ఈ అధ్యక్ష కార్యదర్శుల యొక్క కాలపరిమితి 2 సంవత్సరాలుగా ఏర్పాటు చేస్తూ ఉంటాం. ఈ 2 సంవత్సరాల తరువాత ప్రతి జిల్లాలో కూడా అక్కడ ఉన్నటువంటి ఒక అధ్యక్ష కార్యదర్శులు మారి మళ్ళీ కొత్తగా ఒక నూతన నిర్మాణ కమిటీని ఏర్పాటు చేసుకొని ఆ జిల్లాలలో ఈ బీసీల యొక్క అభివృద్ధి ఏ విధంగా జరగాలి, బీసీలకు ఉన్నటువంటి యొక్క లోపాలేంటి, బీసీలలో జరుగుతున్నటువంటి యొక్క అన్యాయాలేంటి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళేసేసి ప్రభుత్వం ద్వారా తగు న్యాయపరమైనటువంటి ఒక అంశాలు చేయటం, ఏదైనా కమిషన్ల ద్వారా కానీ విద్యా విధానాలలో వచ్చేటువంటి ఒక మార్పులు కానీ, అదేవిధంగా అదేవిధంగా కేంద్రంలో జరిగేటువంటి యొక్క ఓబీసీలపై ఉన్నటువంటి యొక్క విషయాలన్నింటినీ కూడా చర్చించడం అనేటువంటిది పరిపాటి. అటువంటి యొక్క విషయాలలో 5/11/2023 సంవత్సరం వచ్చే ఆదివారం రోజున
మరలా కూడా ప్రకాశం జిల్లాలో నూతన నిర్మాణ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఆ నూతన నిర్మాణ కమిటీలో ఇప్పటివరకు కూడా బండారు సోమరాజు గారు అనేటువంటి ఒక వ్యక్తి, బలగాని ఆంజనేయులు అనేటువంటి వాళ్ళు అధ్యక్ష కార్యదర్శులుగా ఉన్నారు. రేపు 5వ తేదీ నుంచి బలగాని ఆంజనేయులు అధ్యక్షులుగాను, అదేవిధంగా బెల్లంకొండ నాగరాజు ప్రధాన కార్యదర్శిగాను మరియు నూతన కమిటీని ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఆ రోజున నూతన నిర్మాణ కమిటీలో ఉన్నటువంటి ఒక సభ్యులని మిగతా వారందరినీ కూడా మీడియా ద్వారా కూడా అందరికీ పరిచయం చేయడం జరుగుతుంది. ఆ రోజున రాష్ట్ర అధ్యక్షులు చేసిన శంకర్రావు గారి చేతుల మీదుగా ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. కావున మీడియా ద్వారా అందరికీ విన్నవించుకుంటుంది ఏంటంటే బీసీ నాయకులు మరియు ఇతరులు అందరూ కూడా విచ్చేసేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. తేదీ మాత్రం 5/11/2023 ఆదివారం ఉదయం 11 గంటలకు. అందరికీ బీసీ సోదరులందరికీ ధన్యవాదాలు. రేపు 5వ తారీఖు ఒంగోలులో మన ఎన్టీఆర్ కళా పరిషత్ ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం 5వ తారీఖు 11వ నెల 2023లో ఆదివారం రోజు జరుగుతుంది. తప్పనిసరిగా బీసీ సోదరులందరూ తప్పనిసరిగా హాజరయ్యి ఆ ప్రమాణ స్వీకారాన్ని జయప్రదం చేయాల్సిందే కోరుచున్నాను. కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేసినందుకు. ముఖ్యంగా ఈరోజు ఒక శుభదినం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ క్రైస్త శంకర్రావు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర సమన్వయకర్త శ్రీ గోనుగుంట బ్రహ్మాన్ శర్మ మా గురువు గారి ఆధ్వర్యంలో తేదీ 5/11/2023 ఆదివారం రోజున ప్రకాశం జిల్లా మరియు నగర నూతన కమిటీ కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవంగా ఈరోజు కరపత్రాలను పాంప్లెట్లు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ ఒక్క కార్యక్రమానికి ప్రతి ఒక్క బీసీ కుటుంబ సభ్యుడు విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోర్చు. ఇట్లు ప్రకాశం జిల్లా బీసీ సంక్షేమ. వచ్చే నెల 5/11/2023 తేదీ ఆదివారం ఒంగోలులో ఉన్నటువంటి ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ప్రకాశం జిల్లా బీసీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు చేసుకొని ఆ రోజున ప్రమాణ స్వీకారం జరుగుతుంది. దాంతోపాటుగా పట్టణ కమిటీ నూతన కార్యవర్గం కూడా ఎన్నుకొని ఆ రోజున ప్రమాణ స్వీకారోత్సవం జరుపుకుంటాం. కాబట్టి మన ఒంగోలులో ఉన్నటువంటి బీసీ సోదరులు అందరూ కూడా విరివిగా హాజరై సభను జయప్రదం చేసేసి మన బీసీ యొక్క సత్తా చాటాలని చెప్పని కోరుతున్నాం. బీసీలకు అండదండలుగా ఇప్పుడు కూడా బీసీ సంక్షేమ సంఘం అహర్నిశలు కృషి చేస్తుందని చెప్పని అందరికీ తెలియజేస్తుంది. జిల్లాలో జరిగిన భూకంపాలకు సంబంధించి ఏర్పాటు చేసిన సీట్లో దిశ మరియు ఎస్టీఎస్టీ డిఎస్పీని నియమించాలని దళిత పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలనాథన్ డిమాండ్ చేశారు. స్థానిక దళిత పరిరక్షణ సమితి కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మానవహన అధ్యక్షులు దారాంజయ్య తదితరులు బాగున్నారు. ఒంగోలులో వెలుగు చూసిన నకిలీ పత్రాల స్కామ్, అంటే స్టాంపులు, నకిలీ స్టాంపులు తయారీ, పత్రాలు, డాక్యుమెంట్లు తయారీ కుంభకోణం కేసులో ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మరియు ఎస్పీ మల్లికా గారు సిట్ ఏర్పాటు చేశారు. సిఏ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, పోలీసు, డిఎస్పీతో ముందు దర్శి డిఎస్పీ తోటి టీం ఏర్పాటు చేశారు. 11 ఎస్ఐని సిఐని కనుక కొంతకాలానికి ఒంగోలు డిఎస్పీ నారాయణ స్వామిరెడ్డిని ఈ కేసులో సిట్లో జాయిన్ చేశారు. దీని మీద ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ సిట్ మీద నాకు నమ్మకం లేదు, అది ఇద్దరు డిఎస్పీని మార్చాలి, సిట్ మీద నాకు నమ్మకం లేదు, సిబిసిఐడి చేత విచారణ జరిపించాలని అలిగి రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి జగన్ కలటానికి కూడా వెళ్ళారు, డిమాండ్ చేశారు. ఆయన అపాయింట్మెంట్ జరగలేదు, సిబిసిఐడి విచారణ చేస్తారని హామీ ఇచ్చారని మీడియాలో తెలిసింది. కానీ సిబిసిఐడి విచారణ ఈరోజు కూడా హామీ ఏమీ జరగల, అధికార ఉత్తర్వులు ఏమి రాలేదు సిబిసిఐడి విచారణ.
ప్రస్తుతం సిట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అప్పుడు మొట్టమొదట చీతిరాల పూర్ణచంద్రరావు అనే ఈ స్టాంపులు డాక్యుమెంట్లు తయారు చేసి కుటీర పరిశ్రమగా చీతిరాల పూర్ణచంద్రరావు, రవికుమార్ అనే బ్రాహ్మణుడు, వైశ్య, విష్ణు అనే ఎస్ఐ, ఇంకొక అతను 4 అరెస్ట్ చేశారు. అప్పుడు వాళ్ళ దగ్గర 123 డాక్యుమెంట్లు సీజ్ చేశారు. తర్వాత 123 డాక్యుమెంట్లో 16 కేసులు నమోదు చేసాం. 20 మందిని అరెస్ట్ చేశారంటే తెలుస్తుంది. 16 కేసులు 20 మందిని అరెస్ట్ చేశారని తెలుస్తుంది. అసలుకి అంటే ఇప్పుడు మనకు మాట జరిగితే కత్తి తయారు చేసిన కత్తి అమ్మేవాడిని అరెస్ట్ చేశారు. కత్తి అమ్మేవాడిని ఆ కత్తి కొన్నది ఎవరు, కత్తితో పొడిచింది ఎవరు? ఈ పత్రాలు వాళ్ళు తయారు చేసిన వాళ్ళు, స్టాంపులు తయారు చేసిన వాళ్ళని, డాక్యుమెంట్లు తయారు చేసిన అమ్మే సంతకాలు పెట్టడాన్ని అరెస్ట్ చేశారు. అలా తయారు చేయించుకొని ఎవరి కోసం తయారు చేశారు? ఆ పత్రాలతోటి ఏ భూములు, ఏ సర్వే నెంబర్లు, ఏ ఊళ్ళో ఎవరు భూములు, బ్రాహ్మణులు లేదా వైశాలి, లేకపోతే ఎవరు రెడ్లు, ఎవరు భూములు ఆక్రమించారు, ఎవరు ప్రహరీ గోడ కట్టారు, ఎవరు కబ్జా చేశారు అనేది స్పష్టంగా అర్థం కావటం లేదు. తర్వాత ముఖ్యంగా వీళ్ళు మాకు తెలిసిన సమాచారం ప్రకారం డీకేపీ అంటే ఏనుగులు దూరే దారుదులు చీమలు దూరే కత్తలను పట్టుకున్నట్టు వెళ్ళినట్టు ఏలియా అచ్యుతరావు అనే మన కేశరాజుకొండ చెందిన మాదిగోలని అరెస్ట్ చేశారు. 5గురిని డీకే పట్టాలు తయారీదారులు అని ఉన్నాయని. అదేవిధంగా ఇంకో కేసులో దగ్గుమాడి వాళ్ళ మీద కేసు కట్టి తర్వాత ఫోర్జరీ యాక్ట్ 467 పెట్టారు. హైకోర్టులో వాళ్ళకి బెయిల్ ఇచ్చింది. అంటే బాల్యనాడు ఏం ఆరోపిస్తున్నాడు? నా పక్కన తిరిగే వాళ్ళు, మా వైసీపీ పార్టీ వాళ్ళు ప్రముఖులు ఉన్నారు, వాళ్ళని అరెస్ట్ చేయడం లేదు పోలీసు, నా మీద నేను వాళ్ళని కాపాడుతాను, నా మీద నింద వచ్చింది కాబట్టి ఇది ఈ పోలీసు అలాగా ఇన్వెస్టిగేషన్ చేయటం, సిబిసిఐడి విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశాడు. కానీ ఇప్పుడు చూస్తుంటే 15 రోజులు అయింది. ఇక్కడ ఎవరెన్నో అరెస్ట్ చేస్తున్నారు. కోర్టు అరెస్ట్ పేపర్ వస్తుంది, తెల్లారి పొద్దున కోర్టు బయట ఉంటున్నాడు. అంటే వాళ్ళకేం బెయిలబుల్ సెక్షన్లు వేస్తున్నారు, మిగతా వాళ్ళకేమో నాన్ బెయిలబుల్ సెక్షన్లు వేసి ఫోర్జరీ, దొంగ డాక్యుమెంట్, నకిలీ ఆస్తి, ప్రభుత్వ ఆస్తి పత్రాల తయారీ, వాళ్ళు నాన్ బెయిలబుల్ సెక్షన్లు వేస్తున్నారు. అరెస్ట్ అని పేపర్ వస్తుంది, మరి కోర్టులు అయినా బెయిల్ ఇస్తున్నారు. అసలుకి ఫిర్యాదుదారులకి ఎస్పీ గ్రీవెన్స్ లాగా రసీదులు ఇవ్వాలి. అలాగే ఇతను ఫిర్యాదు ఏమైంది, స్థలాన్ని ఎవరు ఆక్రమించారనేది ఫిర్యాదుదారులకి రసీదులు ఇవ్వాలి. తర్వాత ఏ కేసులో ఎంతమందిని అరెస్ట్ చేసిన సమాచారం ఉండాలి. రోజు సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. 2 డిఎస్పీలు, దర్శి డిఎస్పీ అని బాలినేని శ్రీనివాస్ రెడ్డిగా 2 డిఎస్పీల మీద నమ్మకం లేదు. ఇప్పుడు రోజు అడిషనల్ ఎస్పీ గారిని మళ్ళీ దీంట్లో కూడా పెట్టి ఆయన ఆందోళన జరుగుతుంది. రోజు ఎస్పీ గారు సమీక్షిస్తున్నారు. కాబట్టి మేమన్నామంటే సిట్లో దిశ డిఎస్పీ, ఎందుకంటే ఈ కేసులు ఎందుకు ఎక్కువ అధికార పార్టీ నాయకులు ఉన్నారు, వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళిద్దరూ సిట్లో దిశ డిఎస్పీ మరియు ఎస్ఎస్టీ డిఎస్పీ, కనిగిరి డిఎస్పీ, వీళ్ళు నాన్ రెడ్డీస్, వీళ్ళ ముగ్గురిని చేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మార్కాపురం డిఎస్పీ, మార్కాపురం ఎమ్మెల్యే భూమి కుంభకోణాలు చేశాడు, 100 ఎకరాలు ఆక్రమించాడని చెప్పి ఆ ఆరోపణ వచ్చినాయి. మార్కాపురం ఎమ్మెల్యేని కాదని మార్కాపురం డిఎస్పీ అక్కడేమో విచారిస్తాడు, ఎవరిని అరెస్ట్ చేస్తాడు, ఎవరి మీద కేసులు నమోదు చేస్తారు. అక్కడ కూడా ఎవరు దళితులనే ఎక్కువగా సిట్టు మొత్తం కూడా ముగింపు దళితుల్ని ఎక్కువగా అరెస్ట్ చూపించి ఈ డీకే పట్టం చూపించి అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో సూచనకున్నారు. అసలు బడా చేపలు కోట్లాది రూపాయలు ఉండేవాళ్ళు, కంపెనీ యజమానులు కానివ్వండి, లేదా రాజకీయ నాయకులు కానివ్వండి, వయసు వ్యాపారులు కానివ్వండి, వీళ్ళు అందరూ తెలుసు. అలా వాళ్ళ మీద ఆరోపణలు వస్తాయి. అంటే ఎవరినో వచ్చి ఫిర్యాదు చేస్తేనే దొంగను విచారించేటప్పుడు వాళ్ళు చెప్పారు, చీతిరాల పూర్ణచంద్రరావు ముఠా చెప్పారు వాళ్ళ దగ్గర ఎవరు డాక్యుమెంట్ తయారు చేయించుకున్నారనేది. దాని ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా, వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి కదా. అంతేగాని ఎవరో వచ్చి ఫిర్యాదు చేస్తే మేము కేసులు నమోదు అంటే దొంగని అరెస్ట్ చేసే ఇంట్రాగేషన్లో 10 దొంగలు బయటపడతాయి.
వాళ్ళని అరెస్ట్ చేయకుండా, ఇంట్రాగేషన్ చేయకుండా, అంటే వాళ్ళు పెద్ద మనుషులుగా వైట్ కాలర్ క్రైమ్ చేసే వాళ్ళని అరెస్ట్ చేయరా, విచారించరా? కాబట్టి బాలిన ఆరోపణలే నిజమయ్యేటట్టుండే. కాబట్టి ప్రస్తుతం ఉన్న సిట్ టీంలో దిశ డిఎస్పీ మరియు ఎస్ఎస్టీ డిఎస్పీ, కనిగిరి డిఎస్పీని, అవసరమైతే ఇతర జిల్లాల డిఎస్పీలని, ఈ జిల్లాతో సంబంధం లేని, ఈ రాజకీయ పరిస్థితికి సంబంధం లేని డిఎస్పీని సిట్గా నియమించినప్పుడే, అదేవిధంగా రెవెన్యూ రిజిస్టర్ ఆఫీసర్ వాళ్ళ పాత్రలు కూడా ఉంది కాబట్టి వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ఈ వార్తలకు సమాప్తం. నమస్కారం.